చూస్తున్నాం. ఇకపోతే 7వ లక్షణం ఏంటంటే చూడండి, 7వ అధ్యాయం 24 వచనంలో చూడగలిగితే, మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు కదండి. దట్ అడ్మినిస్ట్రేషన్, దర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. బాగా విన్నారు. ఆయన యొక్క యాజకత్వంలో, ఆయన పరిపాలనలో అంటండి ఏ విధమైనటువంటి మార్పులు కూడా లేవంటండి. ఈ రోజున ఈ ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన సారంగా వారు ప్రియమైన బిడ్డలారా ఒకరిని ఎన్నిక చేసుకుంటారు, ఒకరిని ఎన్నుకుంటారు, వారి ద్వారా ముందుకు సాగుతుంది. నిజంగా మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకు తెలుసా? యాజ్ ఏ భారతీయ పౌరులుగా మనం అందరం కూడా ప్రియమైన బిడ్డలారా ఏమండి, మనము అన్నింటినీ కూడా ఆస్వాదించవలసిన వారంగా ఉన్నాం. నేను అంటున్నాను, ఎక్కడైతే ఈ లోకంలోనైతే మనుషులకు తగినట్లుగా, ఒకవేళ జనాలకు తగినట్లుగా, ఒకవేళ వాళ్ళ కులాలకు తగినట్లుగా, వాళ్ళ మతాలకు తగినట్లుగా, వారి జాతులకు తగినట్లుగా ఒకవేళ వారి యొక్క నాయకత్వపు లక్షణాలు ఉంటాయేమో తప్ప ఈ యొక్క యాజకుని దగ్గర అటువంటి తేడా లేదంట. అందుకని అన్నాడు, ఏ భేదము లేదు, మీరందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఖండితంగా చెప్పేశాడు ఆయన. కనుక ఈ ప్రధాన యాజకుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. కనుక ఆయన దగ్గరకు రండి, ఆయన్ను ఆశ్రయించండి, ఆయన మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్.